నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి. నేను చెవు, ముక్కు, గొంతు వ్యాధి నిపుణులండి. అట్లాగే నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటున్నానండి. ఈరోజు మనం ముఖ్యంగా ఒక టాపిక్ గురించి మనం కొంచెం ముఖ్యంగా మాట్లాడాలనుకుంటున్నాము. ఆ టాపిక్ ఏంటంటే ఎలర్జీ. ఎందుకంటే ఎలర్జీ అనేది కొంచెం బ్రాడ్ బేస్డ్ టాపిక్. ఈ బ్రాడ్ బేస్డ్ టాపిక్ ఎలర్జీ అనేది చాలా మటుకు అన్ని విభాగాల్లో వస్తున్నా కూడాను ఇది ఇప్పుడు పరిస్థితుల్లో ముఖ్యంగా ఇప్పుడు తీసుకోండి, ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయింది. అట్లాగే ఇంకా ముందు రాబోయేది వింటర్ వస్తుంది, చలికాలం వస్తుంది. ఈ కాలాల్లో ముఖ్యంగా తరచుగా మనం చూస్తున్నది పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఈ నేషనల్ ఎలర్జీ, ముక్కు ఎలర్జీ, తుమ్ములు ఇవన్నీ కూడా వస్తుంటాయి కదా, ఎలర్జీ అంటుంటాము. ఇది ఎక్కువగా మనం చూస్తుంటాం. దీనికి చాలా మటుకు కొన్ని అపోహలు ఉన్నాయి. దీనివల్ల దీని గురించి చాలా మటుకు డిస్కస్ అన్నీ జరుగుతుంటాయి. నేను ముఖ్యంగా కొన్ని విషయాలు అయితే దీని గురించి చెప్పదలుచుకున్నానండి. ఇదేంటి నేషనల్ ఎలర్జీ అంటే అసలు ఏమిటనేది ముందు మనం తెలుసుకునే దానికుంటే ఏంటంటే, కొందరికి ఇది అందరికీ వస్తుందని కాదండి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మామూలుగా మనము ఏదో ఈ వానాకాలంలో వానలో తడిచి తర్వాత వింటర్లో కొంచెం చలికాలంలో కొంచెం ఎక్స్పోజ్ అయ్యి వచ్చే ఇప్పుడు జలుబు లాంటిది వేరే అండి. జలుబు ఎంటైర్లీ డిఫరెంట్. జలుబు వస్తుంది. జలుబు వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కొంచెం ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా అది చాలా మటుకు తగ్గిపోతుంది. సరే, మరీ ఎక్కువైతే ట్రీట్మెంట్ ఇస్తాము. ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన దాన్ని బట్టి అది తగ్గుతుంది. కానీ ఎలర్జీ అనేది అది కాదండి. ఎలర్జీ అనేది ఏమిటంటే కొన్ని వస్తువులు ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తువు చెప్పలేము. ఏ వస్తువు అనేది వాళ్ళకే చాలా మటుకు తెలుసుకోవాల్సిన సందర్భాలు చాలా ఉన్నాయి. తెలుసుకోవాలి కూడా. లేనప్పుడు ఏంటంటే ఇది మామూలుగా జనరల్గా ఎలర్జీ అని అంటుంటామండి. ఈ ఎలర్జీ ఏంటంటే ముఖ్యంగా స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచేదండి. మొత్తం ఏ ఎలర్జీ అయినా కూడాను ముఖ్యంగా ఈ ఛాతీ సంబంధించింది కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ కూడా ఎలర్జీ అంతా కూడా ముక్కు దగ్గర నుంచే మొదలవుతాయండి. ముక్కు లోపల ఉండేదాన్ని మన మ్యూకస్ మెంబ్రేన్ అంటాం. అది చాలా ఒక్కోసారి ఏంటంటే అది దాని సెన్సిటివిటీ దాని ప్రకారంగానూ ఈ ఎలర్జీ అనేది జరుగుతుంటుంది. ఈ ఎలర్జీ జరిగినప్పుడు ఏంటవుతుంటుంది, ముఖ్యంగా చాలా మటుకు మన ఎలర్జీ అయినప్పుడు జరిగేది ఎక్కువగా ఇచ్చేదంటే తుమ్ములండి. ఈ తుమ్ములు అనేది విపరీతంగా ముఖ్యంగా పొద్దున్నే లేగానే వాళ్ళు తుమ్ములు ఎక్కువ రావడము, కొంచెం ఎండ పెరిగే కొద్ది తగ్గడం ఇవన్నీ జరుగుతుంటాయండి. కానీ అట్లాగే తుమ్ములు రావడం ఎక్కువ ఇది ముఖ్యంగా ఉంటుంది. అవి కాకుండా ముక్కు దిబ్బడ అనేది ఏంటంటే ఇప్పుడు లోపల ఏమన్నా నిజంగానే ఏదైనా కారణాలు ఉంటే ముక్కు లోపల అది ఒకటే, ఆ కారణాల వల్ల ఉండే ముక్కు దిబ్బడ అనేది కాన్స్టెంట్గా ఒకటే సైడ్ ఉంటుందండి. ఎలర్జీలు అట్లా జరగదండి. ఎలర్జీలు ఏంటంటే ఒకసారి ఒక సైడ్ ముక్కు దిబ్బడేస్తే ఇంకొక సైడ్ దిబ్బడేస్తే ఇట్లా జరుగుతుంటుందండి. సో ఇవి ముఖ్యమైనగా సాధారణంగా మొదలయ్యే ఎలర్జీకి సంబంధించిన లక్షణాలు. సో ఇది మనం అంటే దీన్ని ఇమీడియట్గా ఏదో యాక్టివ్గా ట్రీట్మెంట్ చేయాలని కాదు. కానీ ఈ లక్షణాలు దృష్టిలో పెట్టుకొని ఇది కానీ మళ్ళీ రిపీట్ అయితే దాన్ని మాత్రము మనం కొంచెం అశ్రద్ధ చేయకుండా దానికి సంబంధించినగా కొన్ని వ్యాధి సంబంధించిన మామూలుగా కొన్ని మందులు ఇస్తే తగ్గుతుంది. ఆ తగ్గిన తర్వాత దాన్ని రిపీట్ అవ్వకుండా కూడా ఉంటే పర్వాలేదు. కానీ మనం ఇట్లా ఏమన్నా మందులు ఇచ్చిన తర్వాత ఆ మందులు ఇచ్చిన దానికే అంత మటుకే కొంచెం ఆగి తర్వాత మళ్ళీ కొన్ని రోజుల్లో మళ్ళీ ఈ ఎలర్జీ సంబంధించిన లక్షణాలు వస్తే మాత్రము కొంచెం ఎక్కువ పరీక్షలు అంటూ కాదండి, మామూలు రక్త పరీక్ష దాంట్లో ఏంలా ఈస్నోఫీలియా ఉందా లేదో చూసుకోవాలండి. ఎందుకంటే ఈస్నోఫీలియా అనేది చాలామందికి ఆ రక్త పరీక్ష చేస్తే కానీ తెలియదు. ఇది అట్లాగే అది అటువంటి ఏమైనా ఉంటే దాన్ని ట్రీట్మెంట్ సరైన సమగ్రమైన ట్రీట్మెంట్ చేసుకుంటే మనం చాలా మటుకు ఈ ఎలర్జీని మనం ఆఫ్ చేయగలుగుతామండి. ఈ ఎలర్జీని ఆఫ్ చేయకపోతే ఏమవుతుంది, అది క్వశ్చన్. ఎలర్జీ ఆకపోతే చాలా మటుకు ఏంటంటే ముందు ఇప్పుడు చాలామంది మనం చూస్తుంటాం. ముందు కొంచెం ఎలర్జీ ఇట్లా రాగానే సర్లే ఇది ఏముందిలేదు మామూలుగా అనేసి కొన్ని రోజుల పాటు అట్లాగా ఏమన్నా తగ్గకపోతే దాన్ని అశ్రద్ధ చేస్తే అది కాలక్రమేణా ఇదే ఉబ్బసం అంటారు. ఆ ఉబ్బసం అనేది ఎప్పుడు డైరెక్ట్గా ఛాతీ సంబంధించిందిగా అది స్టార్ట్ కాదండి. అది ముక్కు దగ్గర నుంచి ఎలర్జీ స్టార్ట్ అయ్యే తర్వాత ఇతరత్ర చాలా మటుకు 90% ఆఫ్ ద కేసెస్లో జరిగేది ఇదేనండి. అది అయిన తర్వాత సరిగ్గా కాలక్రమేణా సరిగ్గా మనం ట్రీట్ చేయలేకపోతే దానికి సంబంధించినగా అది పెరుగుతూ ఈ ఆస్మాకి దించొచ్చండి. సో ఆస్మాకి దించే లోపల
ఎందుకంటే దీన్ని నేను చెప్పినట్టుగా కొన్ని మామూలు పరీక్షలు చేయించుకొని తెలుసుకొని మనం కానీ అలర్జీని కానీ మనం నివారించగలిగితే అది చాలా మటుకు దాని తర్వాత జరిగే దుష్ప్రచారాలన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎలర్జీలో ఏమవుతుందంటే మనం ఏదైనా మందులు ఇవ్వగానే ఇమీడియట్ తగ్గిపోతుంది. కానీ ముఖ్యంగా నేషనల్ అలర్జీ సంబంధించిందిగా మేము కొన్ని రోజుల పాటు ఎక్కువ రోజులు పెట్టకపోయినా ట్యాబ్లెట్ కూడా కొన్ని రోజులు పెట్టిన తర్వాత ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇంట్రానేషనల్ స్టీరాయిడ్ స్ప్రే అని ఉంటుంది. ఈ ముక్కులో స్ప్రే ఉంటుంది. అంటే మామూలు ముక్కు దిబ్బకు సంబంధించిన చుక్కల మందు కాదు. ఇంకోటి మామూలుగా ముక్కులకు సంబంధించిన చుక్కల మందు గురించి కూడా ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే కొందరికి చాలా అలవాటు ఏంటంటే ఒక డ్రాప్స్ వేసుకుంటారు. అది వేసుకుంటే దానివల్ల రిలీఫ్ ఉంటుంది. ఆ రిలీఫ్ ఉంది కదా అని చెప్పేసి మిగతా అన్ని పక్కన పెట్టి అది వేసుకుంటుంటారు. అది కొన్ని రోజులకి అయితే రీబౌండ్ ఫినామినా అని వచ్చి ఏ మందులు పనిచేయవండి. అందువల్ల అటువంటి పరిస్థితులు తెచ్చుకోకూడదు. అటువంటి ఏమన్నా ఉంటే డాక్టర్ని తప్పకుండా సలహా తీసుకుని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సరే, అది ఈ సోకాల్డ్ ఈ నేషనల్ డ్రాప్ సంబంధించింది అది కానీ ఈ నేషనల్ అలర్జీ ఉన్న వాళ్ళకి మేము వేరేగా ఇంట్రానేషనల్ స్టీరాయిడ్ స్ప్రే అని చెప్తున్నాను. అది కొన్ని రోజుల పాటు అది లోపల స్ప్రే చేస్తాము. దానివల్ల దుష్ప్రచారాలు చాలా తక్కువ. దాంట్లో ఉన్న స్టీరాయిడ్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. కానీ కొందరికి అపోహ ఉంటుంది, ఇది దీంట్లో స్టీరాయిడ్ ఉందేమో, ఇది వాడకూడదేమో ఎక్కువ. అది కాదండి. ఇప్పుడు మామూలుగా గోళీ రూపంలో కానీ ఇంజెక్షన్ రూపంలో కానీ ఎక్కువ రోజులు తీసుకుంటే దానివల్ల చాలా వచ్చే దుష్ప్రచారాలు ఎక్కువ ఉంటాయి. ఇది లోపల స్ప్రే చేసుకుంటే ఇది సేమ్ థింగ్. ఇది ఈ స్ప్రే వల్ల పెద్దగా దానివల్ల దుష్ప్రచారాలు ఉండవు. ఎక్కువ రోజులు వాడినా కూడా నష్టమేం లేదు. ఆ ఎక్కువ రోజులు కానీ వాడగలిగితే ఈ ఎలర్జీ చాలా మటుకు తగ్గుతుందండి. అందువల్ల ఇదొక్కటే నేను చాలా ముఖ్యంగా అందరికీ చెప్పదలుచుకుంది. అదే సేమ్ థింగ్. సరే, చాలామందికి ఆస్మా సంగతి చెప్తున్నా అండి. ఇప్పుడు ఆస్మా వచ్చిన తర్వాత చాలామందికి వాళ్ళకి స్ప్రే నోట్లో స్ప్రే ఇస్తారు. అది కూడా అంతే. నోట్లో స్ప్రే ఏం చేస్తారు, 2 రోజులు కొడతారు, బాగానే ఉందని ఆఫ్ చేస్తారు. అది చేయకూడదండి. దానివల్ల ఏంటంటే అది మీకు ఉండే లక్షణాలు తర్వాత ఎక్కువే ఉంటాయి, తగ్గేవి కాదు. అది కూడా అంతే. ఆ నోట్లో యూజ్ చేసే స్ప్రే కూడా దానివల్ల మీకు దుష్ప్రచారాలు చాలా తక్కువ ఉంటాయండి, ట్యాబ్లెట్స్ కన్నా ఇంజెక్షన్స్ కన్నా. అది కూడా కొన్ని రోజులు 6 వారాలు లేకపోతే అవసరమైతే కొన్ని నెలల పాటు వాడడం వల్ల నష్టం ఏం లేదండి. సో నేను ఈ ముఖ్యంగా ఎలర్జీ సంబంధించింది అయితే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మామూలు సరే ఏమన్నా ఇనీషియల్గా మామూలుగా వచ్చినప్పుడు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చి దాంతో తగ్గనప్పుడు నెక్స్ట్ మామూలుగా కొన్ని మామూలు పరీక్షలు చేయించి దాంట్లో ఏమన్నా ఉంటే దానికి ట్రీట్మెంట్ అంటూ ఇస్తూ అంటే చాలా మటుకు ఇవన్నీ కూడా కంట్రోల్కి వస్తాయి. ఇది కానప్పుడు ముందు ఇంక జరిగినప్పుడు అప్పుడు వేరే విధంగాను మిగతా పరీక్షలు చేసి దానికి ఎన్ని రోజులు ఏమి ఇవ్వాలని కూడా జరుగుతుంటుంది. ఇది చాలామందికి ఈ ప్రజలకి నేను తెలుసుకుని ఇది ఒక్కటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ముఖ్యమైన నేను జలుబు సంబంధించి జలుబు వల్ల జలుబు వేరు, ఈ ఎలర్జీ వేరు. జలుబు సంబంధించి వచ్చేసరికి సరే దానికి జలుబు ట్రీట్మెంట్ ఏది ఇస్తాను. ఈ ఎలర్జీ సంబంధించి మాత్రం ఈ ముఖ్య విషయాలు కూడా అందరికీ తెలుసుకోవాలి. దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అప్పుడు తీసుకోగలిగితే వాళ్ళకి చాలా మటుకు దీనివల్ల రిలీఫ్ ఉంటుందని మీ ద్వారా నేను అందరికీ తెలియపరుస్తున్నానండి. ఇంకోటండి, ఇప్పుడు ఈ ఎలర్జీ అనేది కూడాను ఇప్పుడున్న కారణంలో ఇంతకుముందు అన్నీ కూడా ఎందుకు ఉండేవి కాదు. మన వాళ్ళంతా కూడాను స్వచ్ఛమైన ఆహారం అనండి, స్వచ్ఛమైన గాలి అనేది పీల్చుకుంటుండే ఊర్లలో ఉంటే వాళ్ళందరికీ ఎందుకు వచ్చేవి కాదు. ఇప్పుడు అట్లా కాదండి. మనం తినే తిండి కాలుష్యం, దానివల్ల రావచ్చండి. దానికన్నా ముఖ్యం మనం పీల్చే గాలి, అది కాలుష్యం. ఎందుకంటే మొత్తం కాలుష్యం ఏమవుతుందో, సో దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే నీళ్ళ వల్ల రావచ్చు, స్వచ్ఛమైన నీరు లేకపోతే. ముఖ్యంగా వచ్చే కారణాలు ముఖ్యంగా గాలిలో వచ్చే ఎలర్జీ ఒకటి, అట్లాగే ఆహారం ద్వారా వచ్చే ఎలర్జీ ఒకటి, అట్లాగే వీటి ద్వారా ఎక్కువ వస్తుంటాయండి. అందువల్ల ఈ కారణాలు దృష్టిలో పెట్టుకొని సరే వీటిని కూడాను ఒకవేళ నిజంగా కొందరికంటే కొన్ని విషయాలు ఈ ఎలర్జీ తగ్గదండి. అటువంటి వాళ్ళకు మాత్రం డెఫినెట్గా కూడాను వాళ్ళు ఈ బయటికి వెళ్ళినప్పుడు కానీ నివారణగా ఈ మాస్క్ వాడడం కానీ ఇటువంటి కూడా చాలా అవసరము. అట్లాగే ఫుడ్ ఎలర్జీ ఏమైనా తెలిస్తే దేనివల్ల వస్తుందో చూసుకొని అది కూడా దానికి సంబంధించినగా జాగ్రత్తలు తీసుకుంటే ఇవన్నీ తగ్గడం జరుగుతుంటాయండి.